హలో గాయ్స్, ఎలా ఉన్నారు అంతా? ఈరోజు మనం ఇంట్లో ఫిష్ ఫ్రై ఎలా చేసామో చూసుకుందాం. అంటే మేము యూజ్ చేసింది వచ్చి ఎయిర్ ఫ్రైయర్ లో కుక్ చేసాము ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది. కొంచెం లార్జ్ క్వాంటిటీలోనే కుక్ చేసాము. ఒకసారి డీటెయిల్ గా చూపిస్తాను అసలు ఎలా వచ్చింది అనేది చూద్దాం. చాలా బాగా చేసాము ఇదైతే. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది వచ్చి మా బాక్స్ ఆర్గనైజర్, లైక్ స్పైసెస్ అన్ని ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాం ఇక్కడ. ఇలా యోగర్ట్ తీసుకోవాలి. మంచి ఫ్రెష్ యోగర్ట్ తీసుకోవాలి. అండ్ ఇలా స్పైసెస్ కూడా మనం అన్ని రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఒకేసారి వేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇవి చూడండి, ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యోగర్ట్ తీసుకుంటాం. వాటర్ లేకుండా గడ్డ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. అందులో మంచిగా ఫ్యాట్ ఉంటుంది. కుకింగ్ కూడా చేసేటప్పుడు మంచిగా మ్యారినేషన్ కూడా ఉపయోగపడుతుంది. ఈజీగా కుక్ అవుతుంది. స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి యోగర్ట్ వల్ల. అండ్ టేస్ట్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫిష్ వచ్చి మనకి దీన్ని అయితే తెలుగులో వంజరం అంటారు. వంజరం ఫిష్ టేస్ట్ అయితే ఫ్రైకి సూపర్ ఉంటుంది. ఇందులో కొంచెం లెమన్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ట్యాంగీ టేస్ట్ వస్తుంది. అండ్ ఆల్సో మ్యారినేషన్కి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఫ్రెష్గా అలా లెమన్ కట్ చేసుకుని దాన్ని స్క్వీజ్ అయితే చేసుకుంటాం మనం ఆ యోగట్లోకి. మంచిగా అలా యోగట్లోకి అది వేసుకున్న తర్వాత లెమన్ అనేది ఫుల్గా జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి మనం. చూడడానికైతే ఇలా కనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు ఫుల్గా వీడియో అనేది చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ తర్వాత ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుంటాము. ఫస్ట్ యోగర్ట్ వేసుకున్నాం, తర్వాత లెమన్ వేసుకున్నాం, తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. సాల్ట్ ఇంకా మీ ఇష్టం, మీకు ఏవి ఇష్టమో ఆ టైప్లో వేసుకోండి. ఇది మేము ఎలా కుక్ చేస్తాం అనేది నేను చూపిస్తాను. సాల్ట్ తర్వాత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాం. ఇలా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్పైసెస్ వచ్చి మనకి ఇలా ట్యూమరిక్ ఒకటి లైట్గా కావాల్సినంత వేసుకుందాం. మంచిగా యాంటీబయాటిక్ కూడా, ట్యూమరిక్ కలర్ కూడా వస్తుంది. మంచిగా బాగా అనిపిస్తుంది. అండ్ ట్యూమరిక్ మన బాడీకి ఫుల్ అబ్జర్వ్ అవ్వాలంటే పెప్పర్ కూడా యాడ్ చేసుకోవాలి లైట్గా. ఇప్పుడైతే మనం నెక్స్ట్ చూద్దాం అసలు అది ఎంత కలర్ఫుల్గా అలా కనిపిస్తుందో చూడండి. తర్వాత మనం స్పైసెస్ వచ్చి ధనియా పౌడర్ ఒకటి అండ్ గరం మసాలా వేసుకోవాలి. ఇది గరం మసాలా మొత్తం అన్ని యాడ్ చేసుకుని నీట్గా మిక్స్ చేసుకోవాలి. మంచిగా అంటే మంచి కన్సిస్టెన్సీ రావాలి. కన్సిస్టెంట్గా మంచిగా మిక్స్ చేసుకోవాలి. లైక్ మొత్తం లిక్విడ్లా అయిపోవాలి. కోటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీంట్లో మనం ఫిష్ యాడ్ చేసుకుని నీట్గా మేనేజ్ చేసుకుని పెట్టుకోవచ్చు. అంటే చాలా మంచిగా వస్తుంది. మ్యారినేషన్ కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇది మంచి కన్సిస్టెంట్గా ఉంటుంది. ఈజీగా మనకి ముక్కలకి పీసెస్కి బాగా ఫిక్స్ అవుతుంది. అండ్ బాగా మ్యారినేషన్ కూడా జరుగుతుంది. మీరైతే చూడండి, ఫుల్ నీట్గా కలుపుకోవాలి. ఇలా మొత్తం క్లీన్ అయిపోవాలి. లైక్ లిటిల్ ఆయిల్గా అనిపిస్తుంది మనకి. అండ్ ఇవైతే ముక్కలకి బాగా పట్టించాలి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో రావాలి. మంచి థిక్ పేస్ట్ అవుతుంది. ఇందులో మేమైతే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేయట్లేదు. టేస్ట్ బాగుంటుంది, మీరు ట్రై చేయండి ఇలా ఒకసారి. అండ్ ఇప్పుడు మనం ఇలా దీన్ని బాగా కరెక్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫిషెస్ తీసుకుని మనం నీట్గా కట్ చేసుకున్న ఫస్ట్లో కట్ చేసి పెట్టుకున్నాము. ఇలా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత పీసెస్ మధ్యలోకి మనం ఈ మ్యారినేట్ చేసుకోవడానికి తయారు చేసుకున్నాం కదా, స్పైసెస్ మిక్చర్ ఉంది కదా, అదంతా ఫుల్గా ముక్కలకి గట్టిగా పట్టించాలి. అప్పుడు మొత్తం ఫ్లేవర్ అంతా పీసెస్లోకి వెళ్ళి మ్యారినేషన్ చాలా మంచిగా అవుతుంది. టేస్ట్ కూడా మీకు చాలా మంచిగా వస్తుంది. అండ్ ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. మీకు అంత కష్టమేమీ అనిపించదు. అండ్ ఇందులో మనం ఆల్మోస్ట్ జీరో ఆయిల్ వాడుతున్నట్టే, లైట్గా పైన యాడ్ చేస్తాం అంతే. మొత్తం అయితే చాలా హెల్తీ కూడా ఈ ఐటమ్. అండ్ ఫిష్ కూడా మంచి ఫిష్ అది. మీరు అలా నీట్గా మొత్తం కంప్లీట్గా
ఫుల్గా మసాలా పట్టేటట్టు అయితే మీరు మిక్స్ చేసుకోవాలి. మీకు టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ మీరు ఎప్పుడైనా ఇలా ఎయిర్ ఫ్రైయర్లో కుక్ చేస్తుంటుంటే కింద కామెంట్స్ పెట్టండి. మీరు ఎలా యూజ్ చేస్తారో, అంటే మసాలా అనేది ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అందులో మీరు చెప్పండి. అండ్ మీకు ఏమైనా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయితే లైక్ ఎయిర్ ఫ్రైయర్లో ఫిష్ కుక్ చేస్తున్నప్పుడు ఇప్పుడు కింద కామెంట్స్ పెట్టండి. ఇంకేమైనా టిప్స్ ఉంటే ఇవ్వండి, మేము కూడా నేర్చుకుంటాం. ఇవైతే మొత్తం ఇలా మొత్తాన్ని ఫిషెస్ ఇలా చేసుకుని పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మ్యారినేషన్ అంతా మీరు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోండి. అప్పుడే ఈ మసాలా అంతా మొత్తం ఫిషెస్లోకి వెళ్ళి మొత్తం నీట్గా జ్యూసీగా అవుతాయి పీసెస్ వచ్చి. అండ్ మనం కూడా ఎయిర్ ఫ్రై చేస్తాం కదా, టేస్ట్ కూడా చాలా బాగానే ఉంటుంది. లెస్ ఆయిల్లో కూడా చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఇవన్నీ మొత్తం ఇలా వేసుకొని మొత్తం మ్యారినేట్ చేసుకొని ఒక సైడ్లో పెట్టుకోవాలి. అండ్ కొంచెం టైం అలా వదిలేసేయండి, వాటిని అయితే టచ్ చేయకూడదు. మేమైతే ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఫిషెస్ చేసాము. ఇది ఫస్ట్ ఫిష్, ఇది వంజరం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫిష్ ఫ్రైకి అయితే సూపర్ ఉంటుంది. మొత్తం ఇలా నీట్గా మేనేజ్ చేసుకుని సైడ్ పెట్టుకున్నాము. ప్రజెంట్ అయితే మీరు చూడండి ఇలా ఈ కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసాం మేమైతే. చాలా మంచిగా వచ్చింది మాకైతే రిజల్ట్. మొత్తం ఇలా చేసుకుని ఒక సైడ్కి అయితే పెట్టుకున్నాము. అలా సైడ్కి అలా పెట్టేసుకొని దాన్ని క్లోజ్ చేసేయండి. తర్వాత ఇది ఇంకో టైప్ ఆఫ్ ఫిష్. రెండు సేమ్ ప్రాసెస్సే. ఇందాకలా కాకుండా ఇది కొంచెం వేరేలా మిక్స్ చేసాము. అంటే ఫస్ట్ మసాలాస్ అన్ని ఒకటిలేసి మిక్స్ చేసుకున్నాం అదైతే. ఇదైతే ఫస్ట్ ఫిష్ వేసి దాంట్లో లెమన్ వేసుకొని ఇలా లెమన్ యాడ్ చేసుకున్న తర్వాత రొటీన్ ఇంతకు ముందు చేసినట్టే మొత్తం మసాలాస్ అన్ని అందులో వేసి మిక్స్ చేసాము. సేమ్ అదే ప్రాసెస్ కదా, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తాము. సేమ్ అంతే. సేమ్ లెమన్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత యోగర్ట్ వేసుకోవాలి. తర్వాత ఇంక అన్ని సేమ్ అలానే మసాలాస్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి సైడ్. మేమైతే 2 పీసెస్ ఓవెన్లో పెట్టి కుక్ చేసాము. కరెక్ట్గా 2 అయితే మంచిగా అయినది కుక్ అయినవి. సెట్టింగ్స్ కూడా లాస్ట్లో చెప్తాం. మేము వచ్చి సోలారా మైక్రోవేవ్ అనేది యూజ్ చేసాము. మైక్రోవేవ్ కాదు, ఎయిర్ ఫ్రైయర్. కింద కామెంట్ సెక్షన్లో, ఐ మీన్ డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు ప్రోడక్ట్ని బై చేయొచ్చు. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా మంచిగా కుక్ అవుతుంది. మస్ట్ ట్రై. కింద అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ప్రోడక్ట్ని. అండ్ ఈ ఆర్గనైజర్ కూడా చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఈజీగా అన్ని యాడ్ చేసుకోవడానికి బాగుంది. అండ్ మనకి ఇవి కూడా చాలా ఎక్కువ వచ్చాయి. లైక్ మొత్తం సిక్స్ కాదు, నైన్ టైప్స్ ఆఫ్ స్పైసెస్ ఒకేసారి స్టోర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది, అసలు ఎంత మంచిగా ఉంది. కలర్ అయితే చాలా బాగుంది కదా. తర్వాత మొత్తం సేమ్ ఇందాకలాగానే మొత్తం అన్నీ మిక్స్ చేసుకుని నీట్గా ఇది కూడా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందాక ఇందాకలాగా మనం మిక్స్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మిక్స్ అనేది. ఇప్పుడు అన్నీ వేసి మిక్స్ చేసాం కదా, ఇప్పుడు పీసెస్కి అన్ని పట్టుకోవడం కొంచెం కష్టమవుతుంది. మీరైతే ఫస్ట్ మెథడే ఫాలో అవ్వండి, అదే ఈజీగా ఉంటుంది. అండ్ ఫిష్ కూడా చాలా హెల్త్కి మంచిది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి దీంట్లో అయితే. అండ్ డైలీ ఫిష్ తిన్నా కూడా హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. మంచిగా హై ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. అండ్ మీరు మీలో ఎంతమందికి ఫిష్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చి మొత్తం మ్యారినేషన్ అయితే అయిపోయింది. మొత్తం అన్నీ మిక్స్ అయినాయి కరెక్ట్గా. కరెక్ట్గా అన్నీ మొత్తం పర్ఫెక్ట్గా మిక్స్ అవ్వాలి. అప్పుడే పీసెస్ అన్నీ ఈవెన్గా స్పైసీగా ఉంటాయి. అండ్ టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. మనం ఎయిర్ ఫ్రైలో కదా చేస్తున్నాము, సో ఆయిల్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మసాలాస్ అన్నీ కరెక్ట్గా మ్యారినేట్ చేసుకోవాలి. ఫిష్ కూడా మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి మసాలాస్ అన్నీ. ఇలా మొత్తం నీట్గా చేసుకోవాలి, మొత్తం మసాజ్ చేసి పెట్టుకోవాలి అలా. ఇది వచ్చి మేము యూస్ చేస్తున్న ఎయిర్ ఫ్రైయర్. ఆల్రెడీ ఇందులో పెట్టేసాము, పెట్టి మేము హాఫ్ అయితే కుక్ చేసుకున్నాము.
ఇలా హాఫ్ కుక్ అయిన తర్వాత అవి తీసుకొని మనం మళ్ళీ రొటేట్ చేసి పెట్టుకోవాలి ఇంకో సైడ్కి. అప్పుడే ఈవెన్గా కుక్ అవుతుంది. చూడ్డానికి అయితే చాలా అంటే చాలా బాగా కుక్ అయినాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. చూడండి మీకు ఎలా కనిపిస్తుందో. మనం ఇలా రొటేట్ చేసుకోవాలి, పట్టుకుంటే కాలిపోతుంది. హాఫ్ కుక్ అయింది కదా, సో జాగ్రత్తగా వాటిని ఇలా తిప్పి మళ్ళీ ఆన్లో పెట్టేసుకోవాలి. సెట్టింగ్స్ కూడా మీకు చూపిస్తాను. చూడడానికి అయితే చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇవి మనం ఆనియన్స్ అండ్ లెమన్తో తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మొత్తం అన్ని పీసెస్ తిప్పి పెట్టుకోవాలి. హాఫ్ కుక్ అయింది కదా, ఇటు సైడ్ కూడా మనం ఒకసారి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఫిష్ అయితే. మళ్ళీ ఒకసారి తిప్పి మనం ఫ్రై చేసుకుందాం. మళ్ళీ ఆయిల్ అయితే అసలు ఏం యూజ్ చేయలేదు, ఏదో లైట్గా అలా పైన వేసుకున్నాం అంతే. మళ్ళీ ఇటు సైడ్ కూడా లైట్గా ఆయిల్ యాడ్ చేసుకుంటాం. చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ తోటే మేమైతే కుక్ చేస్తాము. పీసెస్ కొంచెం పెద్దగా ఉన్నాయి, కానీ బా చాలా మంచిగా కుక్ అయింది. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఫిష్, అందుకే అలా బ్రేక్ అవుతుంది. ఇలా మొత్తం తిప్పి పెట్టుకొని దాని మీద లైట్గా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా మంచిగా వస్తుంది. లెస్ ఆయిల్తో కుక్ అవ్వాలంటే మనం ఎయిర్ ఫ్రైయర్ యూస్ చేసుకోవటం చాలా బెస్ట్. హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది. పైన జస్ట్ లైట్గా ఆయిల్ అలా బ్రష్ చేసుకుంటాం అంతే. ఇది అలా జస్ట్ పైన అలా యాడ్ చేసుకున్న ఆయిల్ ఇంకా మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్ అంటే జస్ట్ ఆయిల్ బదులు ఎయిర్ యూస్ చేసుకొని డీప్ ఫ్రై చేస్తుంది. సేమ్ మనం ఆయిల్తో ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది టేస్ట్ కూడా. కుకింగ్ మనం లెస్ ఆయిల్ వాడటం వల్ల హెల్త్కి మంచిది. ఇలా లోపల పెట్టేసుకుని కరెక్ట్గా చేత్తో అయితే పట్టుకోవద్దు, డైరెక్ట్గా అలా మనం గ్లౌజెస్ లాంటివి వేసుకొని తీసుకోవాలి. తర్వాత సెట్టింగ్ అనేది మనం ఫిష్ పెట్టుకుంటాం. ఇది వచ్చి ఫిష్ అక్కడ ఉంది చూడండి సెకండ్లో, అది కాదు. ఇది ఫిష్ యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకుని స్టార్ట్ చేసుకుంటే కుక్ అయిపోతుంది. ఇలా లోపల మంచిగా ఫ్రై అయిపోతుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది మాకైతే. సూపర్ అంటే సూపర్ అసలు. చూడండి ఇలా మొత్తం ఫుల్గా కుక్ అయిన తర్వాత పైన కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ. అసలు ఆయిల్ కూడా చాలా తక్కువ